వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. బాబా వాంగా ఈ పేరు మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా జూలై 5 రోజు జపాన్లో భారీ భూకంపం వస్తుంది, భారీగా సునామీ వస్తుంది, కోట్ల మంది ప్రజలు చనిపోతారు, కొట్టుకెళ్ళిపోతారు అంటూ కూడా ఆమె ఆమె రాసిన ప్రెడిక్షన్ బుక్లో ఇదంతా కూడా ఇప్పుడు చాలా హల్చల్ అవుతుంది బయట. అసలు ఎవరు ఈ బాబా వాంగా? ఇప్పటి వరకు ఈమె ప్రెడిక్ట్ చేసినవన్నీ కూడా కరెక్ట్ అయ్యాయా? ఎస్, అయ్యాయనే చెప్పాలి. అయితే 1995లో కోప్ భూకంపం, ఇది ఈమె తన బుక్లో కూడా రాసింది, అది కూడా జరిగింది. 2011లో తోట్లో భూకంపం, ఇది కూడా ఆమె బుక్లో ప్రెడిక్ట్ చేసింది, అది కూడా జరిగింది. తర్వాత 2020లో కరోనా వైరస్, ఒక మహమ్మారి వచ్చి కోట్లాది మంది ప్రజలు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చాలామంది చనిపోతారు, రాష్ట్రాలన్నీ కూడా దేశాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి అంటూ కూడా మాట్లాడింది. ఆకలితో చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటూ కూడా ఆమె చెప్పింది, అది కూడా నిజమైంది. దాని తర్వాత ఫ్రెడీ మెర్క్యూరీ మరణం, ఆమె ఎలా చనిపోతుంది అనే విషయం కూడా ఆమె ముందుగానే ఊహించి రాసిందంటే మరి ఆమె ప్రెడిక్షన్ కరెక్టేనే చెప్పుకోవాలి కదా. ఇప్పటి వరకు జరుగుతున్న యుద్ధ నేపథ్యాలు, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్కి భారత్కి ఉందో, చైనాకి కొరియాకి ఉన్నాయో, రష్యాకి ఉక్రెయిన్కి ఉన్నాయో, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆమె రాసిన వాటిలో చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా కొన్ని ఆమె రాసిన వాటికి కొంచెం అంచెల వరకు వెళ్ళాయి. సో ఈమె మాటలు, ఈమె చేసిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా నమ్మాలి అనే ఖచ్చితంగా అనిపిస్తుంది. అంచేతే ఈరోజు బాబా వాంగా పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఆమె పేరు చాలా చాలా ఘనంగా వినిపిస్తూ ఉంది, సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉంది. అయితే జపాన్, ఇంతకుముందు జపాన్లో ఎటువంటి సునామీ వచ్చి అక్కడ ఎంత భారీ నష్టం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. తాజాగా ఇప్పుడు ఈమె రాసిన దాంట్లో జపాన్ జూలై 5 డేట్లో ఒక భారీగా భూకంపం వస్తుంది. ఫిలిప్పీన్స్ అలాగే జపాన్ సముద్ర గర్భంలో చీలికల కింద ఏర్పడి ఒక భయంకరమైన పెద్ద సునామీ వస్తుంది. ఆ జపాన్ అనేది ప్రపంచ పటంలోనే లేకుండా పోతుందంటూ కూడా మీరు రాయడం జరిగింది. అసలు ఈ బాబా వాంగా నిజానికి అతనికి కళ్ళు కూడా లేవు. చిన్నప్పుడు ఒక తుఫాను వల్ల ఆ కళ్ళు రెండు కూడా పోయాయి. దాని తర్వాత అతను చేసిన అవన్నీ కూడా ఫ్యూచర్ ఐసా అని ఒక బుక్ రాయటం, 1919లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయటపడటం, ఒకటొకటి నిజంగానే జరుగుతుండడం, ఇవన్నీ కూడా చాలామందికి భయాన్ని అయితే కలిగించాయి. ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పారో రేపే జూలై 5, ఈరోజు జూలై 4. ఇప్పుడు జపాన్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి సంబంధించిన టూరిస్టులు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. అక్కడ కొంతమంది ప్రజలు తమ వాసాల్ని వదిలేసి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పటివరకు ఈమె చేసిన ప్రెడిక్షన్లో దాదాపు అన్నీ కూడా 80 to 90% వరకు కూడా అయ్యాయి. ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందేమో ఒక భయంతో అక్కడ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. రైట్, ఒకసారి నేను పూర్తిగా దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ బాబా వాంగా ఎవరు, అలాగే బాబా వాంగా ఈ బుక్ ఎప్పుడు రాశారు అనే దాని గురించి నేను మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి 20 ఏళ్ల కిందట తన పుస్తకంలో బాబా వాంగా రాశారు. సరిగ్గా రాసినట్లు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వాంగా పేరు మారుమ్రోగుతుంది. జూలై 5న సునామీ రాబోతుందని, జపాన్ అంతం అవుతుందని బాబా వాంగా ప్రెడిక్షన్ చెబుతుంది. ఇంతకీ బాబా వాంగా తన ప్రెడిక్షన్లో సునామీ గురించి ఏం రాశారు? నిజంగానే సునామీ వస్తుందా? ఈ ప్రపంచం అంతం అవుతుందా? లేకపోతే జపాన్ మాత్రమే అంతం అవుతుందా? మొత్తానికి జపాన్ అంతం అయితే తప్పదంటూ కూడా అంటున్నారు. బాబా వాంగా ఎవరు, ఎందుకు ఇంత పాపులర్? జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్కు చెందిన న్యూ బాబా వాంగా తన ప్రెడిక్షన్లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడిందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని ఆ బుక్లో బాబా వాంగా రాశారు. ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా వాంగా పుస్తకంలో రాసి ఉంది. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టాక్స్కీని జపాన్ బాబా వాంగా అని పిలుస్తారు. ఇతను 1919లో ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే దివ్య దృష్టితో చూసి పుస్తకంలో చాలా వరకు కూడా లిఖించారు. అయితే మొదటిలో
ఆహ్, పెద్ద ఫేమస్ కాలేదు. కానీ కాలక్రమేణా ఆమె రాసినవి అన్నీ కూడా జరగడంతో బాబా వాంగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు జూలై 5వ తేదీన జపాన్‌లో సునామీ వస్తుందని రాసి ఉంది. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి. ఇవన్నీ వాస్తవంగా జరిగిపోవడంతో ఆమెకు బల్కాన్ నోస్ట్రాడామస్ అనే బిరుదు కూడా దక్కింది. అయితే ఇప్పటివరకు బాబా వాంగా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. 1995లో కోబ్ భూకంపం, 2011లో తోహాలో భూకంపం, 2020లో కరోనా వైరస్, ఫ్రెడీ మెర్క్యూరీ మరణం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా బాబా వాంగా తన పుస్తకాలు రాశారు. ఇవన్నీ నిజం కావడం ఇప్పుడు జపాన్ సునామీ కూడా వస్తుందని, ఇక అంతం అయిపోతుందని జపాన్ ప్రజలు భయాందోళనకి చెందుతున్నారు. మరి జపాన్ దేశ ఆ ప్రపంచ చిత్రపటంలో ఉంటుందా లేదంటే జూలై 5వ తేదీ వరకు అందరూ వేచి చూడాల్సిందే. బాబా వాంగా, రియో టాక్స్ లాంటి జ్యోతిష్యులు తమ రచనల ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించడం వాస్తవమే. కానీ అటు శాస్త్రపరమైన ఆధారాలు లేకుండా భయాలు సృష్టించడం, పానిక్ పరిస్థితులు కలిగించడం కూడా చాలా ప్రమాదమే. సో గైస్, చూశారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రేపే జూలై 5th, మరి రేపు భయంకరమైన భూకంపం జపాన్లో వస్తుందంటారా? సునామీ వస్తుందంటారా? ప్రపంచ మ్యాప్లో అది కనిపించకుండా పోతుందంటారా? మీరేం చెప్తారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ నేను కూడా వెయిట్ చేస్తా రేపు జపాన్లో అసలు ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది.